రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 8, 9న పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక ఇవాళ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. అక్కడక్కడ భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మంగళవారం రోజు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కూడిన వాన పడింది. పాతబస్తీ, బండ్లగూడ, చాంద్రాయన్ గుట్ట, ఛత్రీనాక, శాలిబండ, ఫలక్నామా, కాంచన్ బాగ్, అలియాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మాన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురంలో మోస్తరు వర్షం పడింది. ఇక హయత్ నగర్ లో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కుత్బుల్లాపూర్లోనూ చిరుజల్లులతో కూడిన వాన పడింది. ఇవాళ రాత్రికి సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉపరితల గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.